ఇవాళ మార్నింగ్ నాకు అస్సలు లేచే మూడ్ లేదు, కానీ రూబీ వచ్చి లేపేసింది. సో ఎలా అలా లేచామా అని చెప్పి వాకింగ్కి రెడీ అయిపోయా. నేను ఈరోజు వాకింగ్ పట్టుకెళ్ళినంత నన్ను వదిలేటట్లేదు. దీని ఎక్సైట్మెంట్ చూడండి వదలగానే. అండ్ వాక్ చేసేటప్పుడే ఎలాగో పోయి కాబట్టి అక్కడ కొన్ని కర్రలు తీసుకొని ఇంటికి వచ్చేసాం. రూబీ వెళ్ళేటప్పుడు ఎంత ఎక్సైట్మెంట్తో ఉంటుందో వచ్చేటప్పుడు అంత నీరసం అయిపోతుంది. ఇంటికి వచ్చి నేను బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే ఎలా చూస్తుంది చూడండి నన్ను. నా వ్లాగ్ ఎడిట్ చేస్తుంటే నా ల్యాప్టాప్ స్టక్ అయిపోయింది, చాలా సేపు అలాగే స్టక్ అయిపోయింది. అండ్ నేను చిరాకు వచ్చేసి వదిలేసి కిచెన్ లోకి రాగానే చిన్న గుడ్లు కనిపించాయి, చాలా క్యూట్ ఉన్నాయని చెప్పి తినేసా. ఆఫ్టర్ లంచ్ యాజ్ యూజువల్ గా సినిమా వేసుకొని చూసా. టుల్పా డిమాన్ ఆఫ్ డిజైర్ అనే సినిమా చూసా. నేను ఏంటి ఇలాంటి సినిమాలు చూస్తానని అనుకోవద్దు, నాకు ఇలాంటి సినిమాలు చూస్తే ఎందుకో తెలియదు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అండ్ మూవీ అయిపోయాక ఎందుకో బుక్ చదవాలని అనిపించి కూర్చొని కొంచెంసేపు బుక్ చదివా. అండ్ తర్వాత బయటకు వెళ్ళి నా రూమ్ కోసం కొన్ని ఫ్లవర్స్ అయితే తీసుకున్నా. తర్వాత నాకు ఎందుకో నా రూమ్ కొంచెం ఇరుగ్గా అనిపించి అండ్ నా రూమ్ లో లెఫ్ట్ సైడ్ ఉన్న టేబుల్ ని రైట్ సైడ్ కి మార్చా. ఇప్పుడు కొంచెం చాలా నీట్ గా క్లీన్ గా ఆర్గనైజ్డ్ గా ఉందనిపించింది రూమ్. అండ్ ఈ రోజు నా డే ఇలా ఎండ్ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.